హాయ్ అండి. హాయ్. ఐపీఎల్ చూస్తారా? చూస్తా. ఏ టీం సపోర్ట్ చేస్తారు? ఆర్సీబీ. చాలా మంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఉన్నారు కదా అమ్మాయిలు. మరి ఎవరంటే ఇష్టం ఆర్సీబీలో? విరాట్ కోహ్లీ. మరి ఈ సీజన్ ఎట్లా ఆడుతుంది? పర్లేదు, విన్ అవ్వచ్చు, ఐపీఎల్ కొట్టచ్చు. అంటే లాస్ట్ సీజన్ అయితే కప్పు కొట్టారు, మళ్ళీ ఈసారి కూడా కొడతారు అంటున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్. ఐ విష్ కొట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఓకే, మరి ఆరెంజ్ క్యాప్ ఎవరికి వస్తుంది అనుకుంటున్నారు? ఓకే, మరి విరాట్ కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీస్ చేస్తున్నాడు, మళ్ళీ ఈసారి కూడా తనకే వస్తుందని కొంతమంది అంటున్నారు. ఏం చెప్తారు దాని గురించి? నేను అదే కోరుకుంటున్నా, ఎందుకంటే నేను ఆర్సీబీ ఫ్యాన్ కాబట్టి. విరాట్ కోహ్లీ ఇస్ లైక్. అంటే రేపు ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ ఉంది, దాంట్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? చూడాలి. అంటే హోమ్ టీమ్ కి సపోర్ట్ చేస్తారా, పంజాబ్ సపోర్ట్ చేస్తారా? ఎస్ఆర్హెచ్ సపోర్ట్ చేస్తారా? ఓకే, మరి అభిషేక్ శర్మ మన బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్ కి, కర్మన్ ఘాట్ కి ఇట్లా దేవుళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. సో దాన్ని ఎలా చూస్తారు? అంటే వాళ్ళ లైక్ దేవుళ్ళ ఆశీర్వాదంతోనే ఇట్లా ఆడుతున్నారు అనుకోవచ్చా? అలా ఏం కాదు, ఫ్యాన్ సపోర్ట్ అండ్ వాళ్ళ ప్లేయర్స్ వాళ్ళ గేమ్ బట్టి ఉంటది కదా. సో టెంపుల్స్ బట్టి అయితే ఏం కాదనుకుంటాను. మరి ఈసారి టాప్ 4 ఎవరు మీ దృష్టిలో? టాప్ 4 టీమ్స్ మేబీ SRH, పంజాబ్, లైక్ దట్. ఓకే, మరి ఫైనల్ గా ఈ సీజన్ కప్ ఎవరు కొడతారు? యాజ్ యూజువల్లీ ఆర్సీబీ కేనా? బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఐపీఎల్ చూస్తున్నారా? చూస్తున్నాం గా బ్రో. ఎట్లుంది బ్రో ఈ సీజన్? మంచిగా ఉంది. ఏ టీమ్ సపోర్ట్ చేస్తావు బ్రో? ఆల్వేస్ SRH. మరి ఎట్లా ఆడుతున్నారు SRH వాళ్ళు? హైలైట్ ఆడింది ఈసారి అయితే SRH. రీసెంట్లీ ఒక మ్యాచ్ అయింది ఎన్ని రోజుల నుంచి, మళ్ళీ మనం ఫామ్ లోకి వస్తాం ఈసారి. ఎట్లా మరి మన తెలుగు కామెంటేటర్ అయిన హనుమ విహారి SRH ఫ్యాన్స్ ని లైక్ లాక్డౌన్ కిడ్స్ అన్నారు, దాని గురించి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన హైదరాబాద్ లకి వెళ్ళగొట్టండి అంటున్నా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి వాడు ఇక్కడ ఉండి ఇప్పుడు ఎక్కడ ఉన్నామో అక్కడిని ఆ ఏరియాని వాల్యూ ఇచ్చినోడు మన దేశానికి వాల్యూ ఇయ్యడు. ఇట్లాంటి వాడు వేస్ట్ తో సమానం నా ప్రకారంగా చూస్తే మాత్రం. ఇట్లాంటి వాడు ఒక వేస్ట్ క్యాండిడేట్. అయినా ఈ కామెంటరీ ఏంటంటే అందరికి ఎనర్జీగా చెప్పాలి, అందరినీ మ్యాచ్ గురించి ఇంట్రెస్ట్ గా చెప్పాలి, కానీ ఇవన్నీ టాపిక్స్ ఏంది? ఇట్ డజంట్ హావ్ కామన్ సెన్సా? మరి ఎట్లా అంటుండే ఓన్లీ ఫ్లాట్ పిచ్చెస్ పైన ఆడతారు SRH బ్యాటర్స్, స్టిక్కీ పిచ్చెస్ మీద ఆడట్లేదు అంటున్నారు, దాని గురించి ఏం చెప్తారు? నోరు ఉందని కాబట్టి అందరు అన్ని మాట్లాడతారు బ్రో. నోరు ఉంది కదా, ఏదైనా మాట్లాడతారు. ఏమంటావు? ఆడ ఆడేటోనికి తెలుస్తుంది ఏది ఏందనేది, బాల్ వేసేటోని తెలుస్తుంది బాల్ ఎట్లా వేయాలనేది. వాళ్ళు ఊరికే ప్లేయర్స్ కాదు కదా, ఎంత కష్టపడి ఎంత సెలెక్షన్ అయినాకనే కదా వాళ్ళు ఒక ప్లేయర్ దాకా వచ్చారు. కూర్చొని 10 మంది 10 మాటలు చెప్పొచ్చు. ఇప్పుడు నేను కూడా కూర్చొని ఆడు ఇట్లా ఈడు అట్లా అని చెప్తా, నాకేమవుతుంది? నోరు కదా, ఏదైనా చెప్తాం. ఏమంటావు? రియాలిటీ అలాగుంటుంది బ్రో. అంటే ఆయన ఆల్రెడీ మన ఇండియా తరఫున ఆడేసి ఉన్నారు, ఎంత ప్రొఫెషనల్ కామెంటేటర్ క్రికెటర్ ఆయన. మన లాక్డౌన్ కిడ్స్ అని SRH ఫ్యాన్స్ అని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ఒక సీనియర్ క్రికెటరు అందరికి, ఆయన క్రికెటరు, ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా క్రికెటర్. ఆయన ఏంటంటే యంగ్ క్రికెటర్లకు సపోర్ట్ చేయాలి, మోటివేట్ చేయాలి. అందరు ఇండియా కోసం ఆడేటోళ్ళు మన ప్లేయర్స్ అని సపోర్ట్ చేయాలి. కాబట్టి ఇట్లా బ్యాడ్గా ఆడడం తప్పు నా అంచనం అయితే. మరి SRH వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ 5 మ్యాచెస్ విన్నాయి, లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. మరి రేపు పంజాబ్ తోటి గెలుస్తారంటారా? అబ్సల్యూట్లీ గెలుస్తారు బ్రో. నేనైతే గెలవాలనే కోరుకుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అభిషేక్ శర్మ మొన్న బల్కంపేట్కి వెళ్ళారు, తర్వాత కర్మన్ ఘాట్, అంటే మొత్తం తిరుగుతూనే ఉన్నాడు, దాని గురించి ఏం చెప్తావు? చెప్తా అంటే ఇక బాయ్, అందరూ దేవుని నమ్మని వాళ్ళు ఉంటారా చెప్పండి? దేవుని నమ్మాలి మనం. అట్లానే వెళ్ళిండి, అది గ్రేట్. అది దేవుని దగ్గర వెళ్ళాం, ఇప్పుడు మనం కూడా వెళ్తాం అట్లా. అది దాని గురించి ఏం చెప్తాం, కానీ గాడ్ బ్లెస్సింగ్ ఉన్నంత వరకు మనం ఏంటైనా గెలుస్తాం. ఆల్వేస్ మన దగ్గర తల్లిదండ్రుల ఆశీర్వాదంతో కన్నా దేవుని ఆశీర్వాదం కూడా మనతో ఉండాలి. మరి నైట్ రోహిత్ శర్మ బ్యాక్ వచ్చి ఒక అద్భుతమైన హాఫ్ సెంచరీ చేశాడు, దానివల్ల మ్యాచ్ కూడా గెలిచింది. మరి హార్దిక్ పాండ్యా లేని లోటు కనిపించలేదు ముంబైలో, సో దాని గురించి ఏం చెప్తారు? నేను దాని గురించి ఏం చెప్పలేను బ్రో. SRH గురించి అడుగు, ఏమన్నా చెప్తా. అంటే పాండ్యా లేకపోవడం వల్లనే మ్యాచ్ గెలిచిందని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. అట్లా ఏం లేదు, లాస్ట్ టైం కూడా మొన్న ICCలో ఆడింది పాండ్యా. అట్లా అంటే ఎట్లా చెప్పు, అది బ్యాడ్. ప్రతి క్రికెటర్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి క్రికెటర్ ని మనం సపోర్ట్ చేయాలి. అందరు క్రికెటర్లు మనోలే. ఇది ఏంటంటే IPL అయ్యే వరకు ఏంటంటే మన ఏరియాకి మనం సపోర్ట్ చేసుకుంటాం, మన సిటీకి మనం సపోర్ట్ చేసుకుంటాం. కానీ ఇండియా మ్యాచ్ ఆడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కొట్టేటోడు హార్దిక్ పాండ్యా కొడతాడని మనం ఎంత ధైర్యంతో అంటాం. సో అట్లా ఏంటంటే ఇది స్టేట్స్ అయ్యే దీనిలోనే గో బై మ్యాచ్ ని మ్యాచ్ లాగానే చూడాలి, ఎంటర్టైన్మెంట్ లాగానే చూడాలి. పర్సనల్ వెళ్ళొద్దు.
మనం హైదరాబాద్లో ఒక టీం సపోర్ట్ చేస్తామంటే హైదరాబాద్లో ఉన్నాం, హైదరాబాద్ని సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు, నార్త్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ టీంకి సపోర్ట్ చేస్తారు. అది సపోర్టింగ్ వరకే, మనం సపోర్ట్ చేసుకున్నంత వరకే. తర్వాత మన రిలేషన్ మనం మంచిగా పెట్టుకోవాలి. ఓకే బ్రో, మరి లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే రోహిత్ శర్మ వచ్చేసాడు ఇంజూర్ తర్వాత. మరి డీసీతో మ్యాచ్ కి సిఎస్కే లో తలా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అదైతే నేను ఏం చెప్పలేను. ఐ హోప్ ఆయనకు రీసెంట్లీ ఏమో సర్జరీ అయిండే కదా, వస్తాడేమో నాకు తెలిసి. వస్తే ఎట్లుంటది బ్రో? వస్తే అవా ఉంటుంది, తలానే కదా. మరి ఈ సీజన్ టాప్ 4 ప్రెడిక్షన్ ఏంటి బ్రో మీది? నేనైతే ఏ ప్రొడిక్షన్ చెప్పు బ్రో, SRH గెలవాలని కోరుకుంటా. ఫిక్సా ఇప్పుడు నేను ప్రొడిక్షన్ చెప్తున్నా అంటే ఇక అది నేనేం దేవుణ్ణి కాదు, కానీ నేను జస్ట్ ఒక ఫ్యాన్ని SRH గెలవాలని కోరుకుంటా అంతే.